ఇక్కడికొచ్చేందుకు గొడవ చేస్తున్నావు? భలే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చేతకాని దానివి, మోసగత్తివి. నువ్వు సభ్యతా సంస్కారం గురించి మాట్లాడకు మనోరమా. ఏమిటి, గౌరమ్మకి పూజ చేసి మొక్కు తీర్చుకుంటున్నారా? ఆవిడికి ఈ పెళ్లి జరగటం అస్సలు ఇష్టం లేదు. ఆవిడికి పట్టు వస్త్రాలు సమర్పించినా, నైవేద్యాలు పెట్టినా మీకు ఫలితం దక్కదు. నా కూతురు మాణిక్యం ఉండాల్సిన స్థానంలోకి దీన్ని తీసుకొస్తావా నువ్వు? అసలు ఈ అమ్మాయి ఎవరు? దీన్ని దిగుకిచ్చి పెళ్లి చేసి దేవీమాతకి పూజ చేయిస్తున్నావా? ఆవిడ నిన్ను క్షమించదు. ఇక చాలా ఆపు. దిగుకి పెళ్ళైందని తెలియగానే ఇద్దరూ మా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరేదో మంచివాళ్ళన్నట్టు నన్ను శపిస్తున్నారు. శపిస్తాను. వంచన చేశావు, కుతంత్రంతో మోసం చేశావు. నువ్వు దీనికి జవాబు చెప్పి తీరాలి. నా కూతురికి మీ దిగంబర్రావుకి పెళ్లి చెయ్యాలని మనం సమిష్టిగా నిర్ణయించుకున్నాం. నువ్వు మాట తప్పావు మనోరమా. నీ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవని స్పష్టంగా తెలిసిపోయింది. నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాలి మనోరమా. నేను ఊళ్ళో లేని సమయంలో నువ్వు ఈ పెళ్లిని ఎందుకు జరిపించావు? మాకంటే ఈ పిల్ల ఎందులో ఎక్కువ? నా కూతుర్ని కోడలిగా చేసుకుంటానని నువ్వు వాళ్ళ సంబంధం కుదుర్చుకుంటావా? ఈ పిల్ల ఎన్నటికీ ఈ ఇంటి కోడలవదు. దీనికి ఆ స్థానం దక్కదు. ఎందుకంటే ఆ హక్కు నా కూతురు మాణిక్యానికి మాత్రమే ఉంది. అర్థమైందా నీకో?